ఆస్తులకి దీనికి కూడా ఎంతైతే అంత రేటు కట్టండి డబ్బులు ఇస్తామన్నా అంటారు. ఇప్పుడు కట్టిన ఈ ఋషికొండ మీద దానికి కూడా ఎంత అయింది, 1000 కోట్ల 2000 కోట్ల చెప్పండి ఇచ్చేస్తామంటారు. ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇస్తామంటారు. అది కాదు కదా. సో ఇప్పుడు మీరు అన్న ఇందాక రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద స్థాయి వాడు పర్మిషన్ ఇచ్చిన దగ్గర నుంచి టాప్ లెవెల్ టూరిజం డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ కింద నుంచి పై వరకు అందరూ అదే ఒక మినిస్టర్ ఏమో ఇన్ఛార్జ్. సో అందువల్ల వీళ్ళందరినీ ఎలా శిక్షించాలి, ఎలా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి దాన్ని కూలగొట్టొద్దు. జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ప్రజావేది కూలగొట్టకూడదు. అది ఎలా ఉపయోగించాలి అనేది అది సెపరేట్ ఇష్యూ. చెప్పండి. ఒకటి వెంకటకృష్ణ గారు, వాట్ ఇస్ డన్ ఇస్ డన్. కట్టేశారు, కట్టకూడదు, వేస్ట్ చేసేసారు, ఖర్చు పెట్టేశారు, ఇట్స్ కాన్. ఆ డబ్బులు అయితే ఖర్చు అయిపోయినాయి, పేమెంట్లు కూడా అయిపోయినాయి. నౌ వాట్ టు డూ నెక్స్ట్ అనేది పాయింట్ ఇక్కడ. కరెక్ట్. దాన్ని ఒక దేనికి వాడాలా అంటే ఇప్పుడు ఒకటి బిజినెస్ పీపుల్గా ఆలోచిస్తాం. ఒక ప్రజా డబ్బు, ప్రజా సొమ్ము, ప్రజల సొమ్ము ఖర్చు పెట్టాం, ఏదో విధంగా రికవరీ కావాలి. రాష్ట్రానికన్నా ఒక బిజినెస్ వైజ్ రికవరీ కావడమా, లేకపోతే దానివల్ల మన రాష్ట్రానికి ఉపయోగపడడమా అనేది మనం ఆలోచించాల్సింది తప్పితే జనాల్ని తీసుకొని పోతాం, తోలుతాం, అవన్నీ పొలిటికల్గా మాట్లాడేదానికి బాగుంటుంది. కానీ సో నా సిన్సియర్ సజెషన్ ఇస్ యూ మేక్ ఇట్ ఎ బిగ్ కన్వెన్షన్ సెంటర్ వరల్డ్ వైడ్. దీంట్లో ఇంకొంచెం డెవలప్ చేసి సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఇంత మంచి కన్వెన్షన్ సెంటర్ లేదు. అట్లీస్ట్ టూరిజం ఏ పర్పస్కి వాళ్ళు చెప్పారో మేబీ ఆ పర్పస్కే సక్సెస్ కావచ్చు కూడా. ఒక కన్వెన్షన్ సెంటర్ లాగా దాన్ని ప్రమోట్ చేసి ఈ 5 స్టార్ ఈ పెద్ద పెద్ద కన్వెన్షన్, డెవాస్ గివాస్ లాంటి కన్వెన్షన్ జరుగుతుంటాయి, మనం కన్విన్స్ చేస్తే మన మనం పాజిటివ్ థింకింగ్ లో పోదాము. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎట్లాగో విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా డెవలప్ చేస్తాం అన్నారు కాబట్టి మీరు అన్న ఎకనామిక్ సమ్మిట్స్ కానీ లేకపోతే ఇంకా టూరిజం సమ్మిట్స్ కానీ చాలా జరుగుతాయి, ఇంటర్నేషనల్ లెవెల్స్లో జరుగుతూ ఉంటాయి. పైగా మీ ప్రభుత్వానికి అలవాటు కూడా ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు చేయడం అలవాటు. వాడొచ్చు, వాడొద్దని నేను అనట్లా. కానీ సందీప్ ప్రపోజల్ మాత్రం చాలా పర్ఫెక్ట్. ఒక 6 నెలలు పెడతారా, సంవత్సరం పెడతారా, పబ్లిక్ ని మాత్రం ఎంటర్టైన్ చేయాలి. అట్లీస్ట్ ఒక 6 months కరెక్ట్, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే మనం ఏ విధంగా పోలవరం చూపించామో ఇది కూడా మనం జనాలకు చూపించాలి. వెంకటకృష్ణ గారు, అసలు జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఏందో జనాలకు అర్థం కావాలా. మీకు నాకు తెలుసు, కానీ కింద స్థాయి ఉండే జనాలు, ఆయన అభిమానులు బేసిక్ గా తీసుకోవాల్సిన టీడీపీ వాళ్ళని కాదు, వైసీపీ సపోర్టర్స్ ని, వైసీపీ నాయకులకు ఫస్ట్ అది చూపించండి. మీ నాయకుడు తన ఇళ్ల కోసం కట్టించిన భవనం వైసీపీ వాళ్ళకి చూపించాలి మనం ఫస్ట్, ప్రజల సొమ్ముతో. అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదనేది నా పాయింట్ ఆఫ్ కంటెన్షన్. అతను మెంటల్ ఫ్రేమ్ ఆఫ్ పాయింట్. వెంకటకృష్ణ గారు, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, అతను మానసిక రోగి, హీఈస్ నాట్ వెల్, అతనికి ట్రీట్మెంట్ ఇప్పించిండని నేను ఎన్నోసార్లు మీ ఛానల్లో చెప్పినా. ఎవరు పట్టించుకోలే నన్ను, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోలే. నేను ఏం చేయను చెప్పండి. జగన్మోహన్ రెడ్డి హెల్త్ మీద నాకుండే ధ్యాస, నాకుండే ఆందోళన వేరే వాళ్ళకి లేదు. ఇట్స్ నాట్ మై ఫాల్ట్ వెంకటకృష్ణ గారు. అదేవిధంగా వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మీరు తాడేపల్లి ప్యాలెస్ గురించి చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్లో వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు, ఏది ఉందో వెనక్కి ఇవ్వాల్సిందే. కోడెల శివప్రసాద్ గారికి ఏ విధంగా అవమానం జరిగిందో అదే విధంగా, అదే రూల్, అదే లా జగన్మోహన్ రెడ్డికి అప్లై అవుద్ది అనేది 100% వాస్తవం. అప్లై కావాలి. ఒక మనిషి సూసైడ్ చేసుకున్నాడు, వీళ్ళు చేసి ఆ మానసిక ఆవేదన ఎలా ఉంటుందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి కూడా అనుభవిస్తే అతనికి కూడా తెలిసి వస్తుంది. ఓహో, మనం ఇట్ట చేస్తే ఎదుటోళ్ళు కూడా ఈ విధంగా మనకి చేయొచ్చు. కక్ష సాధింపు కాదు, తెలిసి రావాలి, అతనిలో మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే మనం డబ్బులు కాదు, మా డబ్బు మాకు అవసరం లే. అసలు ఇంకొక బిగ్గెస్ట్ జోక్, ప్రజల డబ్బుతో క్యాంప్ ఆఫీస్ రెడీ చేసి ఇప్పుడు దాన్ని పార్టీ ఆఫీస్ చేసేసాడు. అవును, ఎట్ట చేస్తాడు? అవును, అసలు అర్థమే కాదు నాకు. క్యాంప్ ఆఫీస్ ఏంది? సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టింది మన డబ్బులతో, దాన్ని నువ్వు పార్టీ ఆఫీస్ ఎట్ట చేస్తావు? పార్టీ సెంట్రల్ ఆఫీస్ అని పెట్టారు. ఎవరు అసలు లాజికే లేదు వెంకటకృష్ణ గారు. అసలు ఇటువంటి పాలిటీషియన్ యాడ్ దొరికాడు నాకే అర్థం కాదు. కొంచెం చిన్న పిల్లోడిని కూడా అడిగినా కూడా చెప్తాడు తప్పండి, చేయకూడదు అని. కానీ ఈ బ్రెయిన్లెస్ పర్సన్కి అది అర్థం కాదు. మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఈ డజంట్ హావ్ బ్రెయిన్స్. బహుశా ఆయన కూడా చెప్తున్నా కాదు.